ఆడపిల్లనమ్మా అంటూ చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద సందేశాన్నిచ్చే పాట పాడి అందరి దృష్టిలో పడింది సింగర్ మధుప్రియ. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ కొన్ని పాటలు పాడి చిన్నతనంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది ఈ అమ్మాయి. బహిరంగ వేదికల్లో కానీ మీడియా ముందు కానీ ఏమాత్రం బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ పాటలు పాడుతూ కనిపించే ఈ అమ్మాయిని చూస్తే అందరికీ ముచ్చటేసింది. తన మీద మంచి అభిప్రాయం కలిగింది. అయితే టీనేజ్లోనే తల్లిదండ్రులను కాదని తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి తయారైపోవడం, పెళ్లైన కొంతకాలానికే భర్తతో గొడవపడి మీడియా ముందుకు రావడం, అతడి మీద తీవ్ర ఆరోపణలు చేయడం, 2 రోజులకే మాట మార్చేసి తన భర్త బంగారం అంటూ తల్లిదండ్రుల్ని తిట్టిపోయడం, ఇలా ఆ మధ్య జరిగిన డ్రామాతో ఈ అమ్మాయి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అయితే ఈ మధ్య ఫిదాలో ఓ మంచి పాట పాడి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది మధుప్రియ. ఇంతలోనే బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్గా వెళ్లడం ఈ అమ్మాయిపై అందరి దృష్టి నిలిచింది. ఈ షోతో ఇంతకు ముందు తన ఇమేజ్కు జరిగిన డ్యామేజ్ సరిచేసుకుంటుందని, జనాల దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటుందని అనుకుంటే ఆ హౌస్లో జరుగుతున్నది వేరు. బిగ్ బాస్ హౌస్లో మరీ చిన్నపిల్లలాగా మధుప్రియ చేస్తున్న చేష్టలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి మధుప్రియ ఒకటే ఏడుపు. ప్రతిరోజు ఏడుపు ముఖంతో ఆమెను చూస్తూ జనాలకు చిరాకొచ్చేస్తుంది. ఏదో 1-2 సందర్భాల్లో ఉద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఏడుపులంటే జనాల ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది. నా వల్ల కావట్లేదు, నన్ను ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ను అడుగుతా అంటూ బేలగా మాట్లాడుతుంది మధుప్రియ. బిగ్ బాస్ ముందుకు వెళ్ళినప్పుడు నేను నీ మీద అలిగా నీతో మాట్లాడను అంటూ చిన్నపిల్ల మాటలు మాట్లాడి చులకనైపోయింది మధుప్రియ. సోషల్ మీడియాలో మధుప్రియ తీరుపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. మధుప్రియ కంట్లోంచి వస్తున్న కన్నీళ్లను నింపుకోవడానికి బిగ్ బాస్ హౌస్ బయట ట్యాంకర్లు పెట్టుకున్నట్లుగా ఇమేజ్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు. మొత్తంగా మధుప్రియ గురించి ఏదో అనుకుంటే ఆమె వ్యవహారం ఇంకేదోలా ఉంది. ఈ షో వల్ల ఆమెకు ఏమాత్రం ప్రయోజనం చేకూరుతుందో ఏమో కానీ జనాలకు తన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతోంది.